వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. అల్లూరు జిల్లా అరకువేలి మండలం పరిధిలో లోతీరు పంచాయతీ అడారి గ్రామం అదాని నవయుగ హైడ్రో పవర్ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలని జీవో నంబర్ 51 రద్దు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పల నరసయ్య, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాల్దేవ్ స్థానిక ప్రజలతో నినాదాలు చేస్తూ అడారి నుండి లోతేరు వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఆదాని నవయుగ దిష్టి బొమ్మని దగ్ధం చేశారు. నవయుగ కంపెనీ తరపున మీరు సర్వేలు కానీ సభల పేరుతో వస్తే ఆదివాసీ గ్రామాలను మిమ్మల్ని ఖచ్చితంగా నిర్బంధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏవైతే హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరికీ తరిమి కొడతామని చెప్పేసి ఆదివాసుల తరపున ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఈ 3 మండలాలతో పాటు మన్యం జిల్లా కొన్ని పంచాయతీలు కలిపి దాదాపుగా 150 గ్రామాలు, 16 పంచాయతీలు, మొత్తం 50,000 మంది జలసమాధి అవుతారు. ఈ ప్రాంతంలో అనేక సందర్భాల్లో పర్యటించినటువంటి ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మినిస్టర్ గా ఉన్నారు. ఆదివాసులకి మామిడి పండు చేతిలో ఇచ్చి కొండలన్నీ నవయుగ కంపెనీకి, అదాని కంపెనీకి అమ్మేసినట్టు వ్యవహరిస్తున్నారు. అది జరిగితే మిమ్మల్ని ఏజెన్సీ ప్రాంతంలో పర్యటన చేయనివ్వం, అడుగు పెట్టనివ్వం. చంద్రబాబు నాయుడు గారు ఇదే హెచ్చరిక చేస్తాం. ఆదివాసీ ప్రాంతంలో మరోసారి మీరు రావాలంటే ఈ ప్రాంతంలో మీరు ఇచ్చినటువంటి 51 జీవో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం, ఉక్కుంపేట మండలం, అనంతగిరి మండలం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం 51 జీవో ఇచ్చి 3,700 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి కోసం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు జారీ చేసింది. ఆదివాసులు ఇప్పటికే ఆందోళన, పోరాటాలు ఈ రకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరో 1000 మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచుతూ ఇప్పుడు 4,700 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి కోసం గుజ్జలి, చిట్టంవలస, పెదకోట ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ ప్రయత్నం చేస్తుంది. ఇది కార్పొరేట్ సంస్థలైనటువంటి అదాని, నవయుగ కంపెనీలకి కట్టబెట్టి 5th షెడ్యూల్ భూభాగంలో ఆదివాసీ హక్కులు, చట్టాలని ధిక్కరించి, ఉల్లంఘించి ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు అనుమతి ఇచ్చింది. ఇది తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది. లోతేరు, ఎరగాయి, అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు మన్యం, పార్వతీపురం జిల్లా, చిప్పురం ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రజలతోటి నవయుగ కంపెనీ యొక్క దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. భవిష్యత్తులో దిష్టి బొమ్మ దగ్ధమే కాదు, నవయుగ కంపెనీ ప్రాంతంలో వచ్చి దిమ్మలు పాతినా, సర్వేలు చేసినా, డ్రోన్ కెమెరాలతో సర్వే చేసినా తరిమి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో అధికారులు జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కింది స్థాయి వరకు గ్రామాల్లో గ్రామ సభల పేరుతోటి తిరుగుతున్నారు. నిన్న బస్కి పంచాయతీలో ఏ అనుమతి లేకుండా నిన్న ఆదివారం సెలవైనప్పటికీ ఎంఆర్ఓ పోలీస్ పటాలంతో ఆదివాసీ ప్రాంతానికి వెళ్ళి భయాందోళన సృష్టిస్తున్నారు. మీరు ఆదివాసుల పక్షాన నిలబడతారా, లేకపోతే అదానికి, నవయుగ కంపెనీకి ఏజెంట్గా వ్యవహరిస్తారా? ప్రభుత్వ అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఆదివాసీ ప్రజానీకం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. ఆ ఉద్యమానికి సంపూర్ణమైన మద్దతు ఇస్తూ ప్రత్యక్షమైన పోరాటం కూడా ఈరోజు మేము పాల్గొంటామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. జరిగిన పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో డ్రోన్లు పెట్టి భారతదేశ ప్రాంతాన్ని మొత్తం భయభ్రాంతులకు గురి చేసే శత్రు దేశాలు. అటువంటి ఒక భయంకరమైన వాతావరణాన్ని ఈ గిరిజన ప్రాంతంలో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పూనుకోవడం అత్యంత దారుణమైన చర్యగా మేము భావిస్తున్నాం. ప్రభుత్వమే గిరిజన నేతల ప్రభుత్వం. ప్రభుత్వానికి గిరిజన ప్రాంతంలో ఎటువంటి హక్కులు లేవని చెప్తుంది. ఈరోజు అటువంటి నేపథ్యంలో అక్రమంగా కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఈరోజు గిరిజన గ్రామ సభ ఏమైంది, పీసా గ్రామ సభ ఏమైంది, ఇక్కడ సర్పంచ్కున్న అధికారం ఏమైంది, ఇక్కడ ఎంపీటీసీకున్న అధికారం ఏమైంది, గిరిజన సలహా మండలి టీఎస్కున్న అధికారం ఏమైంది? వీటికి ప్రభుత్వం బుల్డోజర్ చేస్తూ ఈరోజు గిరిజన హక్కుల చట్టాలను ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న గిరిజన మంత్రి గారు అరకు వచ్చి మా చంద్రబాబు ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతం
ప్రాంతంలో 18 ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాడు. దాంతో గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి నిన్న గిరిజన మంత్రి గారు ప్రకటన చేశారు. ఏంటి హైడ్రో పవర్ ప్లాంట్ ఒప్పందం చేసుకుంటే గిరిజనులు అభివృద్ధి చెందుతారా, జల సమాధి అవుతారా? దీనికి సమాధానం ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు అక్రమంగా కార్పొరేట్ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలకు ఒప్పందం చేసుకున్న అధికారమే ప్రభుత్వం లేనప్పుడు ఈరోజు ఈ రకంగా అడ్డగోలుగా గిరిజన హక్కుల చట్టాలు ధ్వంసం చేసే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం గిరిజనుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ ముగ్గురు కలిసి హైడ్రో పవర్ ప్రాజెక్టుకి ఇచ్చిన అటవీ పర్యావరణ శాఖ అనుమతిని తక్షణమే రద్దు చేయాలి. కేంద్ర విద్యుత్ అథారిటీ అనుమతి ఇచ్చిన వాటిని తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. అల్లూరి ఏజెన్సీలో విచ్చలవిడిగా హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరుతో కార్పొరేట్ కంపెనీలకు ఈ కూటమి ప్రభుత్వం అనుమతిస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గిరిజన హక్కుల చట్టాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై గిరిజన ప్రజానీకం తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు. అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఈరోజు గుజ్జేలి ప్రాజెక్టుని 1600 మెగావాట్ల నుంచి 24,000 మెగావాట్లకి పెంచిన పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం గిరిజనుల యొక్క బాధని, కష్టాన్ని, సమస్యని అర్థం చేసుకోకుండా గిరిజన హక్కుల చట్టాలను ధ్వంసం చేస్తూ అడవులన్నీ సునాయాసంగా కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఈ గుజ్జలి ప్రాంతంలో అనుకొని ఈ లోతేరు పంచాయతీ పరిధిలో నవయుగ కంపెనీకి అప్పచెప్పిన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సంబంధించిన ఏరియాలో అక్రమంగా దిమ్మలేశారు. గిరిజనులు సాగు చేస్తున్న జిరాయితీ భూములోను, పోడు భూములోను, రిజర్వే ఫారెస్ట్లో కూడా ఈరోజు ఈ దిమ్మలేసిన పరిస్థితి ఉంది. రిజర్వే ఫారెస్ట్ అంటే అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు విచ్చలవిడిగా గిరిజన ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో అనుమతిస్తూ ఈరోజు గిరిజన ప్రాంతంలో అర్ధరాత్రి పూట్ల డ్రోన్లు పెట్టి ఈరోజు గిరిజనులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గుజ్జలి హైడ్రో ప్రాజెక్టు ఒప్పందాలు నవయుగకి ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ ఇక్కడ నిర్మాణం జరిగితే లోతేరు 15 గ్రామాలు, అలాగే ఇక్కడ ఇరగాయ పంచాయతీ 10 గ్రామాలంతా కూడా మునిగిపోతాయి. గుమ్మకోటలో సుమారు 15 గ్రామాలంతా మునిగిపోతాయి. అందుకే ఈ జల సమాధి చేసే ఈ ప్రాజెక్ట్ అవసరమా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం. ఐదో షెడ్యూల్ ప్రాంతం, ఈ 5వ షెడ్యూల్ ప్రాంతంలో ప్రైవేటు సంస్థలకి అలాగే వ్యక్తులకి ఈ యొక్క అడవిలు, భూములు ఇవ్వకూడదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉల్లంఘించి మన రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్, కేంద్ర నరేంద్ర మోడీ ఈ విధంగా చట్టాలని బుల్డోజర్ చేసి ఈ యొక్క ఒప్పందాలను ఇవ్వడం అనేది చాలా బాధాకరం. అందుకే ఈ ఒప్పందాలను రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ 3 మండలాల పరిధిలో ఇక్కడ కుజ్జేలి, అలాగే పెదకోట, అలాగే చిట్టం వలస ఈ 3 ప్రాజెక్టులు కలిపి సుమారు 12 పంచాయతీలు, 150 గ్రామాలు, 50,000 మంది జల సమాధి అవుతున్నారు. అందుకే ఈ ప్రాంతం అంతా ప్రజలు, ఆదివాసులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మా భూములు పోతుంది, మా అడవిలు, కాఫీ తోటలంతా కూడా ధ్వంసం అయిపోతుంది. కాబట్టి ఎవరు వచ్చినా తరిమి కొడతామని చెప్పి ఆదివాసులు అందరూ కూడా ఐక్యంగా పోరాటం చేస్తున్నారు. అందుకే దొంగచాటుగా వాళ్ళంతా డ్రోన్తో సర్వే చేస్తున్నారు, అలాగే దిమ్మలు వేస్తున్నారు. అందుకే మన ఆదివాసీ గిరిజన సంఘంగా ఆ దిమ్మలు, డ్రోన్లు పగలగొట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా పిలుపుస్తున్నాం. అనంతగిరి, అరకువేలి, ఉక్కుంపేట మండల పరిధిలో చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ కలిసి హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఈ అదాని, నవయుగ కంపెనీలకి ఇవ్వడం అనేది చాలా బాధాకరం. అందుకే ఆ కంపెనీలకు ఇవ్వద్దు, మా అడవిలు మాకే కావాలా, మా భూములు మేము రక్షించుకుందామని చెప్పి ఈరోజు అరకువేలి మండలంలో లోతేరు కేంద్రంగా భారీ ఎత్తున ర్యాలీ, సభలు జరుగుతుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్టు మీద ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత 2 రోజుల క్రితం గిరిజన మంత్రికి కూడా తెలియజేశాం. మంత్రి గారు మాత్రం ఆమె నవయుగ ఏజెంట్గా, అదాని ఏజెంట్గా మాట్లాడుతుంది తప్ప ఆదివాసుల పక్కన మాట్లాడలేదు. అందుకే ఆదివాసుల పక్కన మాట్లాడాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అందుకే ఈరోజు ఇక్కడ కుజ్జలి సంబంధించి గ్రామ సభకు జరపాలి. ప్రజా ఆగ్రహంతో అవన్నీ కూడా వెనకలే వెళ్ళారు. అందుకే భవిష్యత్తులో మాకు ప్రాజెక్ట్ వద్దు, నవయుగ వద్దు, గ్రామ సభలు పెడితే మాత్రం ఆదివాసులు బాణాలతో, ఈటెలతో వాళ్ళందరూ తిరగబడతారు. అందుకే ప్రభుత్వానికి ఈ యొక్క సమావేశం సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ రాబోయే కాలంలో ఈ నవయుగ రావచ్చు, అదాని ఎవరు వచ్చినా సరే మేము అడ్డుకోవడానికి మేము ఆదివాసులు అందరూ కూడా సిద్ధమవుతున్నాం. 8 గ్రామాలకు సంబంధించి జల సమాధి కాబోతుంది. అదేవిధంగా రిగాయ్ పంచాయతీ సంబంధించి అది ఒక 8 గ్రామాలకు సమాధి అవుతుంది. అదేవిధంగా
పాన్స్పేట మండలం సంబంధించి పంచాయతీలు ఒక పంచాయతీ ఒక ఊరు అక్కడ జల సమాధి అవుతుంది. మన పంచాయతీలో సంబంధించిన విషయాలు లేకపోతే హైడ్రో ప్రాజెక్ట్ సంబంధించిన విషయాలు పీసీ కమిటీ అనేది సభ ఏర్పాటు చేయాలి. పీసీ కమిటీ సభ ఏర్పాటు చేయలేదు, అలాగే గ్రామ సభ కూడా ఏర్పాటు చేయలేదు. మన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కూడా తొంగతూకుతూ మనకు ఈ రకంగా జల సమస్య చేయడం కరెక్ట్ కాదు. వెంటనే కూటమి ప్రభుత్వం వాళ్ళు వెనక తీసుకోవాలి, అలాగే చంద్రబాబు నాయుడు కూడా వెనక తగ్గాలి, పవన్ కూడా వెనక తగ్గాలి. కాబట్టి మా గిరిజన మీద నిజంగా ప్రేమ ఉంటే మాకు నిజంగా సీసీ రోడ్ లేదు, అలాగే డ్రైనేజ్ లేవు, అన్ని లేవు, మంచినీరు లేవు, వాటికి ఇవ్వండి. కానీ మాకు మాత్రం అది ఇవ్వకుండా మీరు వచ్చి ఇప్పుడు జల సమస్య చేస్తామంటే మేము ఊరుకోము. ఇది మొదటి హెచ్చరిక. మళ్ళీ భవిష్యత్తులో ఏ డ్రోన్ వచ్చినా సర్వే వచ్చినా సరే మేము తరిమి కొడతామని కూడా మేము అందరూ తెలియజేస్తున్నాం. సిపిఎంబట్టి మండల కార్యదర్శి లోతేరు ఇరుగై పంచాయతీలో ఉన్నటువంటి ఆదివాసులు ఈరోజు సుమారు 3 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేసి నవయుగ యజమాని యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ గిరిజన ప్రాంతంలో సర్వే చేసినటువంటి రోజులు లేవు. మంచినీళ్ళు ఉందా లేదా, రోడ్డు ఉందా లేదా, మీకు ఉపాధి ఉందా లేదా అనేది ఏ రోజు అడగలేదు. కానీ ఈరోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదలు కట్టబెట్టడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ ఈరోజు మన ప్రాంతాన్ని అమ్మడానికి జియో నెంబర్ 51 జారీ చేయడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు చట్టాలు జోలికి వస్తే ఖచ్చితంగా తరిమి కొడతాం. గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు ఉంది. భవిష్యత్తులో దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి, నిజంగా ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టాలనుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులను జల సమాధి చేయడం కాకముందు వీళ్ళు సవాలు మీద కట్టండి, మీకు దమ్ము ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు అడుగుతున్నాం. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడటం లేదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాము. గిరిజనులకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు కామ్గా ఉన్నారు? ఈరోజు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇంత భయాందోళన ఉంటే మీ గ్రామంలో రావాలి, గ్రామంలో వచ్చి గిరిజనుల యొక్క సమస్యలు తెలుసుకోండి. ఈ యొక్క హైడ్రో పవర్ ప్రాజెక్టు వెనక్కి తగ్గే విధంగా మీరు కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. లేని ఏడల ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీని ఖచ్చితంగా ఈ ప్రాంతంలో లేకుండా ఈరోజు అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం.